Guys, welcome to Crick Chat with Venkatesh. ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. నిన్న స్టార్ట్ అవ్వాలి మ్యాచ్, కానీ నిన్న ఈరోజు ఒక్క బాల్ కూడా బౌల్ చేసే పరిస్థితి లేదు. టాస్ కూడా జరగలేదు. దీనికి కారణం వర్షం అని మీరు అనుకుంటే పొరపాటు. వర్షం కాదు, యాక్చువల్లీ లాస్ట్ 2 days నుంచి వర్షం ఒక్క డ్రాప్ కూడా పడలేదు. గ్రౌండ్ వాజ్ నాట్ రెడీ. గ్రౌండ్ వెట్ కండిషన్ వల్ల మ్యాచ్ స్టార్ట్ కాలేదు. చాలా ప్యాథటిక్ సిచ్యుయేషన్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో తెలుసు కదా మీకు, మన ఇండియాలోనే జరుగుతుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక ప్రవాస భారతీయులాగా ఒక ప్రవాస క్రికెట్ జట్టు. వాళ్ళకి సొంత గ్రౌండ్లు కానీ సొంత వేదికలు కానీ లేవు. వాళ్ళంతా కూడా న్యూట్రల్ వెన్యూస్ మీద డిపెండ్, వాళ్ళ హోమ్ మ్యాచెస్. సో వాళ్ళు వేరే దేశాలలో ఉన్న ఫెసిలిటీస్ యూజ్ చేసుకుని ఒక రెంట్ పే చేసుకుని అక్కడ టెస్ట్ మ్యాచ్లు కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు కానీ ఆడుకోవాల్సిన ఒక దారుణమైన పరిస్థితి వాళ్ళ వేరే దేశాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి. అలా వాళ్ళు ఇండియాని తమ హోమ్గా, కొన్నిసార్లు యూఏఈలో ఆడతారు, శ్రీలంకలో ఆడతారు. సో ఇండియాని తమ హోమ్గా ఎంచుకొని గ్రేటర్ నోయిడాలోని ఒక స్టేడియం, షహీద్ విజయ్ సింగ్ పథిక్ స్టేడియం అని ఒక స్టేడియం, అంటే పెద్ద స్టేడియంలా లేదు అసలు. యాక్చువల్గా అది ఒక గ్రౌండ్ అని చెప్పాలి. ఆ స్టేడియంలో ఉండాల్సిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫెసిలిటీస్ లేవు. కొంత ఉన్నాయి, ఇక్కడ సదుపాయాలు ఉన్నాయి. ఎందుకంటే అది అక్కడ సపోజ్ టు బి మీడియా బాక్సెస్, ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరపడానికి కావాల్సిన కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేశారు, ఆ మధ్యకాలంలో ఒక బీసీసీఐ శాంక్షన్ లేక పర్మిషన్ లేని ఒక టోర్నమెంట్ హోస్ట్ చేస్తే అక్కడ బీసీసీఐ మ్యాచ్ జరగకుండా బ్యాన్ కూడా విధించారు. సో మొత్తం మీద ఆ గ్రౌండ్ అంత ప్రాపర్ కండిషన్లో లేదు. వర్షం పడింది. యాక్చువల్గా నిన్న ఈరోజు వర్షం పడలేదు, కానీ అంతకుముందు వరుసగా 2-3 రోజులు వర్షం పడింది. వర్షం పడడం వల్ల హెవీ రెయిన్ పడింది. గ్రౌండ్ వాజ్ నాట్ రెడీ. కానీ మిగతా చోట్ల అయితే ఏమవుతుందంటే గ్రౌండ్ స్టాఫ్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు మాపింగ్ అప్ ఆపరేషన్స్ ఉంటారు, అవన్నీ చేసి గ్రౌండ్ ఇన్ టైంలో రెడీ చేస్తారు. కానీ ఇక్కడ అలా చేయడానికి వాళ్ళ దగ్గర సూపర్ సాపర్స్ అయితే ఉన్నాయి, 2 సూపర్ సాపర్స్. సూపర్ సాపర్ అంటే మీకు తెలుసు కదా, ఒక స్పాంజ్ వీల్స్ ఉన్న ఒక 2 వాహనం, దాని సూపర్ సాపర్ అంటారు. అది ఆ నీళ్ళ దాంట్లో దాన్ని ఇలా రన్ చేస్తే ఏంటంటే అది ఆ స్పాంజ్ అంతా వాటర్ని అబ్జర్వ్ చేస్తూ తర్వాత దాన్ని బయట ఆ వాటర్ని బయట రిలీజ్ చేస్తారు. సో ఆ సూపర్ సాపర్స్ అయితే ఉన్నాయి, కానీ ప్రాపర్గా గ్రౌండ్స్మెన్కి సరైన అనుభవం లేదు ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేయడానికి. ఈవెన్ అక్కడ జనరల్ ఫెసిలిటీస్ కూడా ఏమాత్రం బాగాలేవని వార్తలు వస్తుంది. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ చెప్పాడు, ఇంకెప్పుడు ఈ గ్రౌండ్లో ఆడడం మేమని చెప్పాడు. అసలు ఎందుకు జరిగింది వేదిక వెన్యూ పికప్ చేయడంలో బీసీసీఐ నిర్లక్ష్యమా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నిర్లక్ష్యమా? దీనివల్ల బాధ అనిపించే విషయం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి ఎప్పుడో కానీ టెస్ట్ మ్యాచ్లు ఆడే అవకాశం రాదు. వాళ్ళు 2017లో వాళ్ళకి టెస్ట్ మ్యాచ్ స్టేటస్ వచ్చింది. 18లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇండియాతో ఆడారు, బెంగళూరులో ఆడారు. ఇండియాతో ఇప్పటివరకు వాళ్ళు ఆడిన ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ అది. కానీ ఆ 2018 నుంచి ఇప్పుడు 6 ఏళ్ళు గడిచిపోయాయి. 6 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ 6 ఏళ్లలో వాళ్ళు ఆడిన టెస్ట్ మ్యాచ్లు 9 మాత్రమే. సో లేక ఒక టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం అగేన్స్ట్ న్యూజిలాండ్ వాళ్ళకి వచ్చింది. వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్, ఒకే ఒక టెస్ట్ మ్యాచ్. కానీ అది 2 రోజులు కృష్ణార్పణ అయిపోయింది. మిగతా 3 రోజుల్లో మ్యాచ్ జరుగుతుంది అనేది డౌటే. ఎందుకంటే ఓకే, ఇప్పుడు వర్షం పడలేదు, యాజ్ థింగ్స్ స్టాండ్స్ నో రేపు షెడ్యూల్ స్టార్ట్కైనా మ్యాచ్ స్టార్ట్ కావచ్చు, లేకపోతే కాస్త ఆలస్యంగా మిగతా గ్రౌండ్. ఎందుకంటే అక్కడ దేర్ ఆర్ సో మెనీ 4-5 స్పాట్స్ ఉన్నాయి, వెట్ ప్యాచెస్ ఉన్నాయి. ఆ వెట్ ప్యాచెస్ ఉండడం వల్ల అవి ఎంత డీప్గా ఉన్నాయంటే దాన్ని ఎంత వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏం లేక టేబుల్ ఫ్యాన్లు, పెడస్టల్ ఫ్యాన్స్ ఉన్నాయి, అవి పెట్టి వాళ్ళని ఆరబెడుతున్నారు. ఏం చేసినా వాళ్ళకి కుదరలేదు. అక్కడికి ఏం చేశారంటే అక్కడ మొత్తం అక్కడ సాయిల్ అంతా డిగ్ చేసి ప్రాక్టీస్ ఫెసిలిటీ దగ్గర ఉన్న ప్యాచెస్ తీసుకొచ్చి గ్రాస్ అంతా అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఓకే, మ్యాచ్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ రేపు స్టార్ట్ అవుతుంది. మిగతా 3 రోజులు కూడా టెస్ట్ మ్యాచ్లు కొన్నిసార్లు సరిపోతాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మళ్ళీ వర్షం పడితే మాత్రం మ్యాచ్ జరిగే అవకాశాలు, మళ్ళీ ఒక బిగ్ రెయిన్, అంతే మ్యాచ్ మొత్తం అబాండన్ వితౌట్ ఎ బాల్ బీయింగ్ బౌల్డ్ అయిపోతుంది. ఇంత అన్యాయం ఆఫ్ఘనిస్తాన్కి లేక వచ్చిన అవకాశం. ఆడిన 9 టెస్ట్ మ్యాచ్లో వాళ్ళు 3 గెలిచారు. చిన్న దేశాల మీద కావచ్చు, ఐర్లాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వే, వాట్ ఎవర్. బట్
ఒక కొత్త దేశం, కొత్తగా బుడిబడి అడుగులు వేస్తున్న దేశం ఆడిన 9 టెస్ట్ మ్యాచ్ల్లో 3 గెలిచారంటే ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళు. ఈవెన్ మన ఓడిఐ వరల్డ్ కప్లో కానీ T20 వరల్డ్ కప్లో కానీ ఎంత బాగా ఆడారు. పెద్ద పెద్ద కంట్రీస్ని మట్టి కనిపించారు. అంత స్పిరిటెడ్గా వాడుతున్నారు. వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ లేవు. వాళ్ళ దేశంలో ఎలాంటి డొమెస్టిక్ సర్క్యూట్ లేదు. వాళ్ళ దేశంలో ఎప్పుడు బాంబులు పడతాయో, ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. కానీ వాళ్ళందరూ ఏంటంటే ఎక్కడెక్కడో వేరే దేశాల్లో ఉంటూ టైంకి అందరూ కలుసుకుని ఒక స్పిరిటెడ్గా వాళ్ళు బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇస్తారు. మోస్ట్ ఇంప్రూవ్డ్ సైడ్ మీరు అందరూ ఒప్పుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ ఆడుతున్న తీరు, వాళ్ళు పర్ఫామ్ చేస్తున్న తీరు అక్రాస్ ఫార్మాట్స్ అందరూ కూడా మెచ్చుకుని తీరాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ కల్పించలేదు. బీసీసీఐ తప్ప ఇది. ఆ గ్రేటర్ నోయిడా గ్రౌండ్ చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి అక్కడి నుంచి. యాక్చువల్లీ ఇబ్రహీం జదరాన్ అనే ప్లేయర్ స్లిప్ అయి పడ్డాడంటే అతనికి ఏదో ఇంజరీ అయింది, అందుకే మ్యాచ్ ఆడట్లేదు. సో అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. ఈవెన్ మీడియాకి ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ, అక్కడ జనరల్ పబ్లిక్ వాచ్ చేయడానికి కానీ సరైన ఫెసిలిటీస్ ఏ మాత్రం లేవని రకరకాల రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆ గ్రౌండ్ గురించి చాలా బ్యాడ్ రిమార్క్స్ మనం వింటున్నాం. మరి బీసీసీఐ ఎందుకు అలా వాళ్ళకి అలాంటి ఒక ఎందుకు పనికిరాని గ్రౌండ్ ఇచ్చారు? ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా మీకు బీసీసీఐని కూడా మనం పూర్తిగా తప్పుపట్టలేం ఈ విషయాన్ని. కారణం ఏంటంటే యూపీ క్రికెట్ అసోసియేషన్తో వాళ్ళకి ఒక అరేంజ్మెంట్ ఉంది ఆఫ్ఘనిస్తాన్కి. ఎందుకంటే వాళ్ళు చాలా మ్యాచెస్ డెహ్రాడూన్లో, లక్నోలో ఆడారు. ఐ థింక్ దే ఆల్సో ప్లేడ్ టెస్ట్ మ్యాచెస్ ఇన్ డెహ్రాడూన్ అండ్ లక్నో. సో వాళ్ళు ఎక్కువ మ్యాచ్లు అక్కడే ఆడారు, డెహ్రాడూన్లో, లక్నోలో. సో యూపీలో జరిగే గ్రౌండ్స్లోనే వాళ్ళు ఆడతారు. వాళ్ళకి ఆ యూపీతో ఉన్న అరేంజ్మెంట్. సో యూపీ క్రికెట్ అసోసియేషన్తో వాళ్ళకి ఉన్న అరేంజ్మెంట్తో ఎక్కువ మ్యాచ్లు అక్కడే ఆడతారు. ఈ గ్రౌండ్లో గ్రేటర్ నోయిడాలో కూడా ఐ థింక్ దే ప్లేడ్ సమ్ 2017లో ఎప్పుడో కొన్ని T20s, వన్ డేస్ ఆడారు, టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు. సో వాళ్ళు ఎక్కువగా ఈ నోయిడా కూడా పల్సర్ యూపీ ఉంది. సో యూపీలోతో వాళ్ళకి అరేంజ్మెంట్ ఉంది. సో అక్కడే ఆడతారు. మరి బీసీసీఐ వాళ్ళకి వేరే గ్రౌండ్ ఇచ్చి ఉండాల్సింది కదా. ప్రాబ్లం ఏంటంటే యూపీ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. సో లక్నో కానీ, డెహ్రాడూన్ కానీ, మిగతా అన్ని గ్రౌండ్స్ కూడా, కాన్పూర్, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న మేజర్ వెన్యూస్ అన్నీ కూడా యూపీ ప్రీమియర్ లీగ్తో బిజీగా ఉన్నాయి. వాళ్ళు ఆ గ్రౌండ్ సెలెక్ట్ చేసే పరిస్థితి లేదు. క్లాష్ అయింది. ఢిల్లీలో చేద్దామంటే కొన్ని ఫిరోజ్ షా కోట్లా లాంటి చోట్ల అంటే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ కూడా అదొక ప్రాబ్లం. సో ఇక్కడ వాళ్ళకి సరైన వెన్యూ ఇవ్వలేని పరిస్థితి. సరే కాన్పూర్లో ఆడించవచ్చు కదా అని, కాన్పూర్లో మరి ఇండియా మ్యాచ్ ఉంది, బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ ఉంది, దాన్ని ప్రిపేర్ చేస్తారు. సో వాళ్ళు ఇప్పుడు గ్రౌండ్ స్పేర్ చేసే అవకాశం లేదు. సో కొద్ది రోజులు టెస్ట్ మ్యాచ్ పెట్టుకుని, సో అందుకని వాళ్ళకి గ్రౌండ్ ఇవ్వలేకపోయారు. బట్ ఓకే, వాళ్ళకి ప్రస్తుతానికైతే అలా చేశారు. కానీ భవిష్యత్తులో అయినా వాళ్ళకి, ఎందుకంటే ఇండియాలో ఒకే వెన్యూలో ముంబైలో చూడండి, ముంబైలో 3 ఇంటర్నేషనల్ స్టేడియంస్ ఉన్నాయి. దాంట్లో సరే మీకు బ్రబోన్ స్టేడియం, వాంఖడే స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతాయి కదా. కానీ డిఏవి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ కూడా చాలా తక్కువ జరుగుతాయి. సో అక్కడ అలాంటి చోట్ల మీరు ఎందుకు ఇవ్వకూడదు? అలాంటి వెన్యూలో మీరు ఎందుకు ఇవ్వకూడదు? డివై పాటిల్ స్టేడియంలో ఎందుకు జరపకూడదు? డివై పాటిల్ స్టేడియంలో వాళ్ళకి ఒక పర్మనెంట్ వెన్యూగా ఆఫ్ఘనిస్తాన్కి మనం ఒక జెస్చర్ ఎందుకు ఇవ్వకూడదు? దానివల్ల అంటే ఆ గ్రౌండ్ కూడా కొన్ని మ్యాచెస్ వస్తాయి, రెంట్ వస్తుంది. తర్వాత అక్కడ కూడా కొంత యాక్టివిటీ, టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్నింటిలో కూడా మన దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఒక పర్మనెంట్ గ్రౌండ్ అనేది ఒకటి ఇచ్చేస్తే, మీరు ఎక్కడ ఆడుకోండి, మేము అక్కడ ఐపీఎల్ మ్యాచ్లు కానీ, ఇండియాలో బోల్డ్ వెన్యూస్ ఉన్నాయి, డబల్ వెన్యూస్ ఉన్నాయి చాలా చోట్ల మనకి టెస్ట్ మ్యాచ్లతో జరపడానికి, ఇంటర్నేషనల్ మ్యాచ్ జరపడానికి అనుకూలంగా ఉండే ఒకే వెన్యూలో 2 గ్రౌండ్స్ ఉన్న పరిస్థితి ఉంది. నేను ఓన్లీ బొమ్మ ఎగ్జాంపుల్ చెప్పాను. సో అలాంటివి మనకి ఉన్నప్పుడు వై డోంట్ వీ గివ్ వన్? దానివల్ల మనకి ఆఫ్ఘనిస్తాన్కి ఒక జెస్చర్ పాస్ చేసినట్టుగా ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి అక్కడ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, జనరల్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకు కూడా కొంత మేలు జరుగుతుంది. క్రికెట్ ఈజ్ ఎ బిగ్ బిజినెస్ నౌ. సో అలాంటిది ఒక బీసీసీ ఆలోచించి వాళ్ళకి ఒక పర్మనెంట్గా, ఈవెన్ ధర్మశాల ఫర్ దట్ మ్యాటర్, ధర్మశాలలో వెదర్ కూడా అక్కడ ప్రాబ్లం ఉంటుంది, అన్నిసార్లు ఆడలేరు. సో ఏదో ఒక గ్రౌండ్ని మీరు ఇయర్ మార్క్ చేసి అక్కడ ఐపీఎల్ మ్యాచ్లు కానీ, లోకల్ లీగ్స్ కానీ ఇవన్నీ లేకుండా దానికి డెడికేటెడ్గా, అంటే పూర్తిగా అక్కడ వాళ్ళకేని కాదు, లోకల్ వాళ్ళు ఆడుకుంటూనే ఎక్కువ వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇస్తూ గ్రౌండ్ ఇచ్చేస్తే ఇలాంటి సమస్యలు లేకుండా ఆఫ్ఘనిస్తాన్ కూడా కొంత మేలు చేసినట్టు అవుతుంది. ఇదో చాలా
బాధాకరంగా ఉంది. మా మిత్రుడు ఒకడు ఏమన్నాడంటే నో నో ఐఎమ్ హ్యాపీ, న్యూజిలాండ్ వాళ్ళకి ఇండియాతో టెస్ట్ మ్యాచ్ 3 ఆడబోతున్నారు కదా, వాళ్ళు ఇండియాలో కండిషన్స్లో ఆడి వాళ్ళు అలవాటు పడి అక్లిమేటైజ్ అవుతారు. సో ఇక్కడ జరగకపోవడం ఒక విధంగా మంచిదే ఇండియాకి. అంత అవసరం లేదు, అంత న్యూజిలాండ్ విషయంలో మనం అంత నిద్రపాటు చేసుకోవాల్సిన ఇబ్బంది ఏం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఓకే, ఇక్కడ ఈ మ్యాచ్ జరగలేదు అనుకోండి, అబాండన్ అయిపోయింది. వాళ్ళ తర్వాత శ్రీలంక వెళ్తున్నారు. శ్రీలంకలో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నారు. ఇండియా కంటే టఫర్ కండిషన్స్, స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్, స్లో అండ్ లో వికెట్స్ ఉంటాయి శ్రీలంకలో. సో అక్కడ ఆడి కాస్త బాగా రాటుదేలు వస్తారు వాళ్ళు ఇండియాకి. సో ఆ విషయంలో మనం ఏం భ్రమలు ఉండాల్సిన అవసరం లేదు. ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత దే ఆర్ ఫ్లయింగ్ టు శ్రీలంక టు ప్లే ఐ థింక్ 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్. సో అందుకని న్యూజిలాండ్కి ఏదో బెనిఫిట్ లేకుండా చేస్తున్నాం మనం అనుకోవడానికి ఏమి లేదు. అలాగని బీసీసీఐ కూడా బ్లేమ్ చేయలేం. ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళు ఇప్పుడున్న కండిషన్స్లో వాళ్ళు బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అంటారు కదా, వాళ్ళు వేరే దేశాలను అడుగుతున్నప్పుడు వాళ్ళ దయాదాక్షుల మీద ఆధారపడినప్పుడు మంచి గ్రౌండ్ కోసం వాళ్ళు కూడా అడగలేరు. సో అది పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేస్తుంది. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ జరిగితే మనం కూడా ఈగర్గా చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ ఎంత ఫైట్ ఇస్తారు న్యూజిలాండ్కి. న్యూట్రల్ వెన్యూలో అని మనం ఎదురు చూసాం. టెస్ట్ మ్యాచ్ జరగకపోవడం 2 రోజుల నుంచి చాలా బాధ కలిగిస్తుంది మనకి. లెట్ us హోప్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. అట్లీస్ట్ 3 డేస్లో జరుగుతుందో, రిజల్ట్ వస్తుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. దిస్ ఇస్ అవుట్ సైడ్ ది WTC సైకిల్ ఆఫ్ కోర్స్, బికాస్ ఆఫ్ఘనిస్తాన్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ది టెస్ట్ ఛాంపియన్షిప్. బట్ ఈ సిచ్యుయేషన్ అవాయిడ్ చేసి వాళ్ళకి ఒక డెడికేటెడ్ వెన్యూ ఇస్తే ఎలా ఉంటుంది అన్న నా సెషన్ మీద మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి.